నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచి రాష్ట్రంలో 2 రోజుల పాటు పర్యటించనున్న రాష్ట్రపతి. విజయవాడ, విశాఖల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ద్రౌపది ముర్ము. ఢిల్లీలో జాతీయ సాధికారత అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి. శ్రేష్ఠ దివ్యాంగ బాలికల విభాగంలో రాష్ట్రానికి చెందిన బాలికకు పురస్కారం. అన్ని రంగాల్లోనూ దివ్యాంగులకు భాగస్వామ్యం పెరిగిందని ద్రౌపది ముర్ము వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తోందన్న బీజేపీ రాజ్యసభ సభ్యులు. నిధులు కేటాయించిన ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదన్న జీవీఎల్ నరసింహారావు. తిరుమలలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెల్లడి. భగవద్గీత ద్వారా కృష్ణ భగవానుడు జీవన మార్గాన్ని ప్రబోధించారన్న రక్షణ శాఖ మంత్రి. బెంగళూరులో గీతా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్. వివరాలు చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి రేపు ఉదయం బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. అనంతరం పోరంకి మురళీ కన్వెన్షన్ హాల్లో రాష్ట్రపతికి జరగబోయే పౌర సన్మానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్ ఏర్పాటు చేసిన అధికార విందులో ద్రౌపది ముర్ముతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముర్ము రాష్ట్రానికి రానుండడం ఇదే తొలిసారి. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజ్భవన్లో ఆమెకు పౌర సత్కారం జరగనుంది. అనంతరం ముర్ము విశాఖపట్నంలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అక్కడ భారత నౌకాదళం యొక్క కార్యాచరణ ప్రదర్శనను వీక్షించడంతో పాటు రక్షణ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభిస్తారు. కర్నూలు జిల్లాలో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్, కృష్ణా జిల్లా నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రాడక్ట్స్ ఫ్యాక్టరీని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. కర్నూలు, సత్యసాయి జిల్లాల్లో పలు జాతీయ రహదారుల పనులకు ఆమె శంకుస్థాపనలు చేయనున్నారు. విశాఖపట్నంలోని అనంతగిరిలో జరిగే నేవీ డే రిసెప్షన్లో రాష్ట్రపతి పాల్గొని అనంతరం తిరుపతికి బయలుదేరి వెళ్తారు. సోమవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అదే రోజు ఉదయం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముచ్చటించనున్నారు. ఈ పర్యటన అనంతరం రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. అంతర్జాతీయ దివ్యాంగుల సాధికార దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగులను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నామని, అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల జీవితాల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ మేరకు ప్రధాని వరుస ట్వీట్లు చేశారు. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. పట్టుదలకు, ధైర్యానికి రాజేంద్ర ప్రసాద్ ప్రతిరూపమని కొనియాడారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ దేశ భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని స్వప్నించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
అంతర్జాతీయ దివ్యాంగుల సాధికార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయం సాధికార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ దివ్యాంగుల సాధికార అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని జాతీయ సాధికారత అవార్డులను అందించారు. దివ్యాంగుల సాధికారతకు విశేషమైన కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. సర్వశ్రేష్ఠ, శ్రేష్ఠ, శ్రేష్ఠ దివ్యాంగ బాలికల విభాగాల్లో అవార్డులను అందించారు. అంతర్రాష్ట్ర నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబరిచినందుకు గాను రాష్ట్రానికి చెందిన శ్రేయా మిశ్రా శ్రేష్ఠ దివ్యాంగ బాలికల విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దివ్యాంగుల్లోని ప్రతిభను గుర్తించడంతో పాటు వారిని ప్రోత్సహించాలన్న ప్రధాన ఉద్దేశంతో అంతర్జాతీయ దివ్యాంగ సాధికార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు కూడా సాధారణ జీవితాన్ని కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, క్రీడా రంగాల్లోనూ దివ్యాంగులను భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు. खेल केंद्रों की स्थापना की जा रही है. उस केंद्रों में दिव्यांग खिलाड़ियों के लिए शिक्षा के साथ साथ उनके प्रशिक्षण के लिए अत्याधुनिक सुविधाएं होंगी ताकि वे राष्ट्रीय और अंतर्राष्ट्रीय मंचों पर प्रतिस्पर्धा कर सके. भारतीय संस्कृति और परंपरा में डिसेबिलिटी को ज्ञान अर्जन और उत्कृष्टता प्राप्त करने में कभी भी बाधा नहीं माना गया है. అంతర్జాతీయ దివ్యాంగుల సాధికార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర సామాజిక న్యాయం సాధికారతల శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దివ్యాంగుల సాధికారతకు, మానసిక వికాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గత 2 ఏళ్లుగా కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోలేకపోయామన్న ఆయన 2 సంవత్సరాలకు కలిపి 40 మందికి ఈ అవార్డులను అందజేసినట్లు తెలిపారు. संस्थानों को उनके उल्लेखनीय योगदान के लिए राष्ट्रीय पुरस्कार से सम्मानित करते हैं. कोविड-19 के दौरान 2 वर्ष में और 2020 में राष्ट्रीय चयन समिति की बैठक स्थगित कर दी गई थी और वर्ष 2020 के राष्ट्रीय पुरस्कार गत वर्ष इसी दिन वितरित किए गए थे. इस वर्ष हम 2021 एवं 2022 के राष्ट्रीय पुरस्कार वितरित कर रहे हैं. वर्ष 2021 एवं 2022 के राष्ट्रीय पुरस्कारों के लिए राष्ट्रीय पुरस्कार पोर्टल के माध्यम से ऑनलाइन आवेदन प्राप्त करने की व्यवस्था की गई थी. वर्ष 2021 के लिए कुल 844 आवेदन प्राप्त हुए थे, जबकि वर्ष 2022 के लिए 1210 आवेदन प्राप्त हुए थे. हम दिव्यांगजनों को मूल्यवान मानव संसाधन मानते हैं. हमारे प्रधानमंत्री जी आदरणीय नरेंद्र मोदी जी राष्ट्रीय विकास कार्यसूची में दिव्यांगजनों के मुद्दों को प्राथमिकता देते हैं और दिव्यांगजनों के प्रति उनकी संवेदनशीलता सर्वविदित है. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగ సాధికార దినోత్సవంలో మన రాష్ట్రానికి చెందిన దివ్యాంగురాలు శ్రేయా మిశ్రా రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు. శ్రేష్ఠ దివ్యాంగ బాలికల విభాగంలో శ్రేయా మిశ్రాకు రాష్ట్రపతి ఈ అవార్డును అందించారు. అంతర్రాష్ట్ర నృత్య ప్రదర్శనలో శ్రేయ చూపిన ప్రతిభకు 2020-21 సంవత్సరానికి గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. अंतर्राष्ट्रीय दिव्यांगजन दिवस में राष्ट्रीय नृत्य प्रदर्शनों में इन्होंने भाग लिया. सुश्री श्रेया मिश्रा, आंध्र प्रदेश. వారణాసిలో కాశీ తమిళ సంఘం కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా విభిన్న ధార్మిక స్థలాలను సందర్శిస్తున్న సాంస్కృతిక బృందం ఈరోజు వారణాసికి చేరుకుంది. వివిధ ధార్మిక స్థలాలతో పాటు ప్రయాగ్రాజ్, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. కాగా మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు వారణాసిలో పర్యటించి కేదార్, హనుమాన్ ఘాట్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాశీ, తమిళనాడుల మధ్య ప్రాచీన కాలం నుంచి సంబంధాలు నెలకొన్నాయని పేర్కొన్నారు.
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మానవ జీవితానికి మార్గాన్ని బోధించారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు బెంగళూరులోని ఇస్కాన్ ఆలయంలో జరిగిన గీతా జయంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ భగవద్గీతను జ్ఞాన దృష్టితో చూస్తే జ్ఞానాన్ని, కర్మ దృష్టితో చూస్తే కర్మయోగాన్ని, భక్తి దృష్టితో చూస్తే భక్తి యోగాన్ని బోధిస్తుందని పేర్కొన్నారు. छेड़ता नहीं है, लेकिन भारत को कोई यदि छेड़ता है तो भारत उसे छोड़ता नहीं है। यही श्रीमद् भागवत गीता का भी संदेश है। मित्रों, गीता दान यज्ञ महोत्सव के माध्यम से भगवान कृष्ण के शाश्वत संदेश को जन जन तक पहुंचाने और उसे लोगों को समझाने और अपने जीवन में उतारने के लिए जो प्रयत्न इस्कान बंगलोर निरंतर कर रहा है, उसकी जितनी भी मैं सराहना करूं वह कम है. భారత నావికా దళం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని స్వావలంబన దిశగా పయనించేందుకు కృషి చేస్తోందని నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ తెలిపారు. రేపు నేవీ డే విన్యాసాలు జరగనున్న ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరికుమార్ మాట్లాడుతూ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండేందుకు నౌకాదళం చర్యలు చేపడుతోందని వివరించారు. In the region is to be a preferred security partner and also to be the first responder in case of any crisis, which is facilitated by our mission-based deployments, and therefore the Navy will continue to be guided by Sagar, the doctrine of Sagar, by our Honorable Prime Minister, which is security and growth for all in the region. దేశ ప్రజల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నిజస్వరూపం వెల్లడైందని కేంద్ర మంత్రి బీజేపీ నేత అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అవినీతికి కేజ్రీవాల్ సరికొత్త మోడల్గా నిలిచారని విమర్శించారు. పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ పార్టీ టికెట్లను ఆప్ అమ్ముకుంటోందని ఆరోపణలున్నాయన్నారు. कौन सा ऐसा वर्ग है जिसको अरविंद केजरीवाल जी ने छोड़ा नहीं? भ्रष्टाचार के नए मॉडल इन्होंने पेश किए हैं और भ्रष्टाचार बना आपका शिष्टाचार. पकड़े जाएं तो कहते हैं अत्याचार अत्याचार, और जो पकड़ा भी गया उसको भी ईमानदारी के सर्टिफिकेट देने का इन्होंने काम किया है. लेकिन दिल्ली के चुनाव में आपने देखा ही होगा कि चाहे गुजरात हो, दिल्ली हो या इससे पहले पंजाब हो, आम आदमी पार्टी में टिकटें बेचने का तो आरोप लगा ही. इन्होंने चुनावों से लेके सरकार में रहने तक लूटने का ही काम किया है. इसमें जो आप दूसरी तरफ फोटो देख रहे हैं, एक तरफ चारा घोटाले वाला है, दूसरी तरफ मजदूर के हक लूटने वाला है. ये लालू का दिल्ली मॉडल है, लालू के लूट का दिल्ली मॉडल है जो अरविंद केजरीवाल ने नए प्रिंट में पेश किया है. और ये तो कुछ लाया हूं जी, मैं प्रिंट निकालते निकालते शायद टाइम लगता है, बाकी सब समय लगता है. अगली बार तो ट्रक भर के आएंगे सबूत, ऐसा लगता है. भ्रष्टाचारियों का यार है केजरीवाल, दिल्ली का गुनाहगार है. और ये दिल्ली के लोगों के टैक्स पेयर का पैसा जो बिल्डिंग कंस्ट्रक्शन के नाम पर कटा, मजदूरों की भलाई के लिए बना, लेकिन इसमें भी मेवा खाने का काम, इसको भी लूटने का काम अरविंद केजरीवाल जी ने किया है. और मित्रों, इनसे और क्या हो सकता है, जिसने कोई यूनिवर्सिटी तो बनाई नहीं, लेकिन एक रेपिस्ट को फिजियोथेरेपिस्ट कैसे बनाया जाता है दिखा दिया. एक भ्रष्टाचारी को ईमानदारी का सर्टिफिकेट कैसे दिया जाता है बता दिया. और कैदी जेलर की भूमिका में कैसे आता है सत्येंद्र जैन ने बता दिया. एमसीडी के, पंजाब के, गुजरात के टिकट कैसे बेचे जाते हैं और पैसा कैसे कमाया जाता है, थप्पड़ कैसे खाए जाते हैं, ये आम आदमी पार्टी ने बता दिया. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అరే కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్నా. బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు.
బ్యాక్ టు న్యూస్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు పోరాడాలని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పష్టం చేశారు. ఈరోజు ఐక్యరాజ్య సమితిలో జరిగిన యాంటీ టెర్రరిజం కమిటీ తీర్మానంపై ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు నూతన విధానాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. Declaration, the committee has pledged its continued dedication and commitment to its work to counter the use of new and emerging technologies for terrorist purposes. The declaration is a pioneer document aimed at enhancing the Council's approach to address this threat in a comprehensive and holistic manner. వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించబడే ప్రత్యేక అవగాహన కార్యక్రమం గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో ఈరోజు ప్రారంభం అయ్యాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, ఉత్తమ విధానాలపై రైతులకు అవగాహన కల్పించేలా 3, 4, 5 తేదీల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లా నుంచి 600 మంది రైతులతో గుంటూరు బయలుదేరిన బస్సుకు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆయన సంస్కరణల దిశగా పాలనని తీసుకెళ్తూ అట్టడుగున ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా విద్యా విజ్ఞానం అందాలనే, ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్యకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆ స్థాయికి తగ్గకుండా భారతదేశంలో ప్రప్రథమంగా దేశ నావికాదళ ఉత్సవాలను విశాఖ సముద్ర తీరంలో నిర్వహిస్తున్నట్లు తూర్పు నావికాదళం వైస్ అడ్మిరల్ బిశ్వదాస్ గుప్తా తెలిపారు. భారత నావికాదళ దినోత్సవం సందర్భంగా నావెల్ డాక్ యార్డ్ ఐఎన్ఎస్ జలస్వ యుద్ధనౌకపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రేపు సాయంత్రం విశాఖ తీరంలో నిర్వహించే నావికాదళ విన్యాసాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథిగా పాల్గొంటున్నారన్నారు. తూర్పు నావికాదళానికి చెందిన యుద్ధనౌకలు, సబ్మెరైన్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో పాటు ఇతర నావికాదళాలకు చెందిన యుద్ధనౌకలు, విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. Most of the time our main celebration used to happen at Delhi, where the major dignitaries of the country would participate. This is the first time that we are having the primary celebration of Navy Day at Visakhapatnam, and the Chief of Naval Staff is coming down tomorrow. He will be the chief host for the function, and we are also very proud that our Honorable President Srimati Draupadi Murmu has agreed to grace the occasion as the chief guest. Also, it is important that we are doing activity in physical form after 2 years. So there is a lot of excitement both within the Navy as well as in the population outside in the city of Visakhapatnam. We have about 40 ships under construction for the Indian Navy, and out of which 38 are being constructed in our Indian shipyards, both private and public. And it is our wish and our desire that we import no more ships in the future as well, and all our future ships should be built in our own shipyards. కాలువల మూసివేత సమయంలోనే డ్రైన్లలో పూడిక తీత, షట్టర్ల మరమ్మతులు వంటివి ఇతర పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించి పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతు భరోసా కేంద్రం భారీగా O&M వర్క్ మంజూరు చేసిన జాబితాను వ్యవసాయ శాఖ అధికారి ద్వారా ఆర్బీకే సిబ్బంది పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. జిల్లాలోని 3,78,745 ఎకరాల ఆయకట్టుకు 100% నీరు అందించడం జరుగుతుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని త్రాగు, సాగునీటి అవసరాలకు గోదావరి, సీలేరు, పోలవరం ప్రాజెక్టు క్రిస్టల్ లెవెల్ వరకు ఉన్న నీటి లభ్యతను వాడుకుంటున్నామన్నారు. జనవరి 15 నాటికి ముందస్తుగా వరి నాట్లు వేసుకోవాలని మంత్రి రైతులను కోరారు. గతంలో ఎర్రకాలువకు వచ్చిన వరదలకు పలుచోట్ల గండ్లు పడ్డాయని, వాటిని పూడ్చేందుకు అంచనాలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మార్చి ఎండింగ్ వరకు మనం సప్లై చేయగలం కాబట్టి నీటి లభ్యత అందరికీ సక్రమంగా జరుగుతుంది. కాబట్టి ఇవాళ మీటింగ్లో కూడా నిర్ణయం చేసింది ఏంటంటే ఏప్రిల్ 15కి కెనాల్ క్లోజ్ చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చాం. మరి అంటే ఏప్రిల్ 15 క్లోజ్ చేస్తామంటే అప్పటి వరకు ఉంటుందంటే అది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం 15th వరకు కూడా ట్యాంక్స్ ఫిల్ చేయడం కోసం ఉన్నది నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఆ 35-40 డేస్లోనే మనం అనుకున్న వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యేలాగా మరి ఇది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని
దాని మీద ఆ రకంగా వెళ్ళమని కూడా అధికారులని సూచించడం జరిగింది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహించాయని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఒంగోలులో ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు సంబంధించి నిమ్స్, దొనకొండ డిఫెన్స్ కారిడార్ నిర్మాణం వంటి ఎన్నో ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేక అవి ముందుకు సాగడం లేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం తరహాలోనే ప్రస్తుత ప్రభుత్వం కూడా వాయిదాలు వేస్తోందన్నారు. పోలవరంపై ఉన్న శ్రద్ధ వెలుగొండపై ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ కింద 3,200 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే ఇంతవరకు ఒక్క జిల్లాలో కూడా పనులు ప్రారంభం కాలేదన్నారు. చేయలేదు, ఎక్కడా కూడా ఈ ప్రాంతానికి న్యాయం చేయాలన్న ఆలోచన లేదు. తాగునీటి సమస్య అలాగే ఉంది, సాగునీటి సమస్య అలాగే ఉంది. వెలుగొండ ప్రాజెక్టు ఏదో చిన్నప్పుడు సంక్రాంతికి పూర్తి చేస్తామని గత ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ సంక్రాంతి పోయింది, దసరాలు పోయాయి, సంక్రాంతులు దసరాలు పోయాయి. ఈ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం అక్టోబర్ నాటికల్లా పూర్తి చేస్తామని చెప్పారు. అక్టోబర్ వచ్చింది, వెళ్ళిపోయింది, నవంబర్ వస్తోంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రోగ్రెస్లో నడిస్తే ఇది 3 ఏళ్ళకు కూడా మొదటి ఫేజ్ కూడా పూర్తవుతుందో లేదో భగవంతుడికే తెలియాలి. ఈ ప్రాంతంలో నిమ్స్ శాంక్షన్ చేస్తే మీరు ఇవ్వలేదు. ఈ ప్రాంతానికి నేను చెప్పా కదా ఇప్పుడే, మరి దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ నిర్మాణం అంటే దానికి సంబంధించి ముందడుగు లేదు. ఈ ప్రాంతానికి సంబంధించిన నడికూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఏదైతే ఉన్నదో దాని కింద 50% షేర్ చేసుకుంటామని, ఇది న్యూ రైల్వే లైన్ దాదాపుగా 2,500 కోట్ల పెట్టుబడితో పెట్టవలసింది. దానికి 50% ఇస్తామని ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు దక్కింది. ఈ జిల్లాలో హైవేస్ నిర్మాణంలో అలాగే రైల్వే రంగ నిర్మాణంలో కూడా విస్తృత కేటాయింపులు జరిగాయి. ఈ ప్రాంతానికి న్యాయం చేయడం కోసం పెద్ద స్థాయిలో ఇక్కడ నిధులు ఇవ్వటం జరిగింది. అలాగే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద, నేషనల్ వాటర్ మిషన్ కింద కూడా రిపేర్స్, రెనోవేషన్ అండ్ రెజ్యువినేషన్, దీనికి 80,000 కోట్ల రూపాయలను బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని, బీసీ మహిళలకు నేరుగా అకౌంట్లో పడే విధంగా 75,000 రూపాయలు అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ మహాసభ రివ్యూ కార్యక్రమానికి హాజరైన ఆయన బీసీ జయహో మహాసభ బ్రోషర్ని ఆవిష్కరించారు. నామినేటెడ్ పదవుల్లో ఉత్తరాంధ్ర బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఐటీ కంపెనీలు తీసుకొచ్చారని, యువత ఉపాధి అవసరాలకు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన, మా పార్టీ విధానం, ఎవరైతే రైతులు ఉన్నారో, రైతు కూలీలు ఉన్నారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ, ఎగ్జాంపుల్కి వాష్రూమ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి చాక పని మళ్ళీ ఆ వృత్తి చేసుకోకుండా మా ఇంట్లో కూడా ఒక పెద్దగా చదువుకొని వారు కూడా తరచుకు తిరిగేటట్లు, వాడు కూడా కలెక్టర్ అయ్యేటట్లు, వాడు కూడా మరి పెద్ద డాక్టర్ అయ్యేటట్లు, ఇంజనీర్ అయ్యేటట్లు చేయాలనే ఆలోచనతోనే ఇవాళ ప్రభుత్వం ఆర్థికంగా, సామాజికంగా మరి చేయూతనిస్తూ వాళ్ళ కార్యక్రమం చేస్తుంది. ఉదాహరణకి రాష్ట్రంలో 1,79,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఇవాళ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం డబ్బుని సంక్షేమ పథకాలకి. అందులో ఎక్స్క్లూజివ్గా బీసీస్కి సుమారు 80,000 కోట్ల రూపాయలని బీసీలకు వచ్చి ఇవాళ దాంట్లో ఇచ్చాము. సామాన్య భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ మార్పు వలన రాత్రి నుండి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 6 గంటల నుంచి 8 గంటల మధ్య సుమారు 15,000 మంది భక్తులకు సర్వదర్శనం కల్పించగలుగుతున్నామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశి సందర్భంగా జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠం ద్వారా దర్శనం ఉంటుందన్నారు. ఈ దర్శనానికి ప్రోటోకాల్ వీఐపీలకు బ్రేక్ దర్శనం ఉంటుందని, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపారు. కలంకారీ అనగానే అందరికీ శ్రీకాళహస్తి గుర్తొస్తుంది. ఈ కళ ద్వారా ఎందరో కళాకారులు ఖ్యాతి పొందారు. వారిలో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ప్రముఖ కలంకారీ కళాకారుడు వేలాయుధం శ్రీనివాసరెడ్డి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేతుల మీదుగా జాతీయ స్థాయి శిల్పగురు అవార్డు అందుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లావాసికి అరుదైన గుర్తింపు దక్కింది.
శ్రీకాళహస్తి కళంకారి ప్రతిభ దేశవ్యాప్తంగా పరిమళించింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేతుల మీదుగా శ్రీకాళహస్తికి చెందిన కలంకారీ కళాకారుడు వేలాయుధం శ్రీనివాసరెడ్డి జాతీయ స్థాయి శిల్పగురు అవార్డు అందుకున్నాడు. కలంకారీ కళలో అత్యంత ప్రతిభ చూపినందుకే వేలాయుధానికి ఈ సత్కారం దక్కింది. आंध्र प्रदेश के श्री वेलायुथम श्रीनिवासुलु रेड्डी को कलमकारी हस्त चित्रकारी शिल्प को अगली पीढ़ी तक पहुंचाने में आपके प्रयासों के लिए आपको शिल्प गुरु पुरस्कार का सम्मान। శ్రీకాళహస్తిలోని బీసీ అగ్రహారంలో ఉండే కలంకారీ కళాకారుడు వేలాయుధం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఈయన ఇప్పుడు జాతీయ స్థాయిలో తన ప్రతిభకు గుర్తింపు దక్కింది. కలంకారీ ప్రతిభలో వేలాయుధం ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరానికి గాను ఈ బిరుదును ప్రకటించింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ శిల్పగురు అవార్డు వేలాయుధానికి ఇచ్చి సత్కరించారు. గత నెల 28న ఈ అవార్డు ప్రధాన కార్యక్రమం జరిగింది. శ్రీకాళహస్తిలోని చిన్న చిన్న వీధుల్లో మాత్రమే తనను గుర్తుపట్టేవారని, ఇప్పుడు ఈ అవార్డుతో దేశవ్యాప్తంగా తనకు గుర్తింపు వచ్చిందని ఉబ్బి తబ్బిబవుతున్నాడు వేలాయుధం. కేంద్ర ప్రభుత్వం సత్కారంపై వేలాయుధం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ అవార్డు రావడానికి తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సూచన మేరకు కలంకారీ కళను దేశవ్యాప్తంగా ఇనుమడింపచేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నాడు. నేను ఈ కలంకారీ కళను 42 సంవత్సరాలుగా చేస్తూ జీవిస్తున్నాను. నాకు ఈ కలంకారీ కళ శ్రీ బాల జ్ఞానప్రసన్నాంబిక శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులు, తర్వాత మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు నా తల్లిదండ్రుల ఆశీస్సులతో కూడా నాకు ఈ అవార్డు వచ్చింది అనుకుంటున్నాను. నాకు మొదట స్టేట్ అవార్డు వచ్చింది, తర్వాత 94లో మన భారత ప్రభుత్వం ఇచ్చే మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ తర్వాత 2019కి గాను 2023కు ఈ శిల్పగురు అవార్డు వచ్చింది. ఈ శిల్పగురు అవార్డు ప్రధానోత్సవానికి నేను ఈ నవంబరు 28వ తారీఖు తీసుకున్నాను. ఈ అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషపడ్డాను. మన ఉపరాష్ట్రపతి గారికి నేను ఈ కలంకారీ గురించి చెప్పాను. ఆయన చాలా సంతోషపడ్డారు. నువ్వు ఈ అవార్డే కాదు, ఇంకా 10 మందికి సేవ చేస్తూ ఈ కళను 10 మందికి చెప్పి మన భారతదేశానికి మంచి పేరు తేవాలని చెప్పారు. అలాగే నేను ఈ అవార్డు భారతదేశ ప్రభుత్వం నుంచి తీసుకొని మన శ్రీకాళహస్తి పట్టణానికి పేరు తెచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. సంప్రదాయ కళలైన కలంకారీలో శ్రీనివాసరెడ్డి ప్రతిభ భారతదేశమంతా మెరుస్తోంది. జాతీయ స్థాయిలో శ్రీకాళహస్తి కలంకారికి గుర్తింపు దక్కింది. బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన రేపటి నుంచి మొదలు కానుంది. బంగ్లాదేశ్ జట్టుతో తొలుత 3 వన్డేలు ఆడనున్న టీమిండియా అనంతరం 2 టెస్టుల సిరీస్లో కూడా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో రేపు తొలి వన్డే జరగనుంది. దీనికి సంబంధించిన వన్డే సిరీస్ ట్రోఫీ ఇరు జట్ల కెప్టెన్లు నేడు ఆవిష్కరించారు. టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా బంగ్లాదేశ్కు లిట్టన్ దాస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. తొలి వన్డేకు ఢాకాలోని షేర్-ఏ బంగ్లా నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.